కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర కార్యక్రమంలో భాగంగా జగిత్యాలలోని తిప్పన్నపేటలో పల్లె దవాఖానా నిర్మాణానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. జగిత్యాలను మెడికల్ హబ్ గా మార్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పారదర్శకంగా అర్హులకు అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మొత్తం అప్పుడు రాజన్న సార్ ప్రతినిధులకు గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు కాన్స్టిట్యున్సీలో దాదాపు 16 హెల్త్ సబ్ సెంటర్లు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇప్పుడు ఇది కూడా 20 lakhs ఒక హెల్త్ సబ్ సెంటర్కి 20 లక్షల. నేను అన్నీ తెలుసుకుంటాను. ఎవరికి ఏది ఉన్నా కూడా గ్రామాలలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా ఇష్యూస్ ఉన్నా దయచేసి మాకు చెప్తే, మాకు ఒకవేళ అవగాహన లేకపోయినా మీ సలహాలు సూచనల మేరకు మేము అన్ని పనులు సవ్యంగా కరెక్ట్ ఇన్ టైంలో అయ్యే విధంగా చూసుకునేందుకు 100% ప్రయత్నం చేస్తాం సార్. అట్లాగే మా డ్యూటీ కూడా మేము కరెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేస్తాం. అప్లికేషన్స్ ఇప్పటికి నా దగ్గర వీడియో ఉంది సార్. నన్ను చాలా మెచ్చుకున్నారు ఆ రోజు. ఎందుకంటే రైకల్ మండల్లో ఇటికాల్ అనే ఒక గ్రామ పంచాయతీలో హరితహారానికి సంబంధించి అక్కడున్న ప్రజలందరూ కలిసి కొంత అమౌంట్ జమ చేసుకొని చెట్లు నాటడం కోసం చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రోత్సాహం అందించారు. సో ఆ విషయంలో సార్ నన్ను, అంటే అక్కడ కార్యదర్శి, అప్పుడు నేను ఈవోగా పనిచేస్తున్నా, ఇప్పుడు ప్రమోషన్లో ఎంపీఓ అయ్యాను. ఈవోగా పనిచేసేటప్పుడు సార్ నన్ను చాలా అప్రిషియేట్ చేసి నాకు ఏమంటారు ఒక ధైర్యం చెప్పారు, ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఎంప్లాయీస్ చేయాలి అనేసి. ఆ వీడియో ఇప్పటికీ ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉంటాను, ఎందుకంటే ఓకే మాకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది, మమ్మల్ని కూడా మెచ్చుకునే వాళ్ళు ఉంటారు అనేసి. మళ్ళీ ఆ నమ్మకం ఖచ్చితంగా తెచ్చుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. కట్టేసి 1100 ఏదో ఉన్నది, ఎక్కువ 1700 అంతే. నన్ను ఇబ్బంది చేసేది వస్తున్నాయి పనులు చూసిరు కదా. కూర్చోం హలో జలంధర్. ఇప్పుడు నేను ఇక్కడ పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ముఖ్యంగా మా తిప్పన్నపేట గ్రామస్తులకు ఒక మంచి పరిణామం, వాళ్ళందరికీ శుభాకాంక్షలు. దవాఖానా పెడుతున్నామంటే ఆ దవాఖానా బీమార్లు వచ్చిన వాళ్ళకి అని చెప్పి కూడా మనం అనుకోవద్దు. హాస్పిటల్ అనేది, వైద్య వృత్తి అనేది ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే బీమార్ అయ్యే కంటే ముందే నాది న్యాయం చేసుకునే దాని విధంగా హాస్పిటల్లో డాక్టర్ కావచ్చు, మా ఆశమ్మలు, సిస్టర్ అమ్మలు, ఏఎన్ఎంలు ఎవరైనా కానీ ఒక్క బీమార్ అయితే సూదించుడే కాదు, రాకుండా కూడా ఎన్నో జాగ్రత్తలు, టీకాల కార్యక్రమాలు అవన్నీ చేస్తారు. ఇది మన గ్రామంలో మన దగ్గర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి పల్లె దవాఖానాలతోటి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ఇక్కడ 20 లక్షలతోటి 900 ఎస్ఎఫ్ అంటే చాలా పెద్దగా ఉంటుంది. అది 2 ఇళ్ళు కలిపి ఎంత ఉంటుందో అంతకంటే ఇంకా కూడా కొద్దిగా ఎక్కువ వస్తుంది, అంత పెద్దగా మంచిగా ఉంటుంది. దానివలన మన ఏదైతే వైద్య సిబ్బంది, మన ఆశమ్మలు, ఏఎన్ఎంలు, ఇక్కడ డ్యూటీ డాక్టర్లు వచ్చినా కానీ కూర్చోవడానికి ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు. కొంత ఊరికి దూరమైన మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఇక్కడ కొంచెం కరెంటు పోల్స్ అవి షిఫ్ట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. తప్పకుండా 100% చేయిస్తా అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను. కానీ అది చేసేకంటే ముందే మన పని మొదలు పెట్టండి. నాకు తెలిసి అది వేయడానికి మనకు మీరు కరెక్ట్గా తీసుకుంటే పెద్దలు మాజీ సర్పంచ్ రాలింగ్ అని చెప్పినట్టు వెనక్కి మంచిగా తీసుకుంటే వాళ్ళకు డిస్టర్బ్ లేకుండా ఒక 2 ఫీట్లు ఇచ్చిపెట్టి తీసుకుంటే అయిపోతుంది. మరి అదేవిధంగా తిప్పన్నపేట
పేరుకే గ్రామం కానీ జగిత్యాల ఒక భాగం అయిపోయింది. జగిత్యాలకే ఒక భాగమైన సందర్భంలో ఇక్కడ ప్రముఖులందరూ ఉన్నారు, గౌరవ ఎంపీఓ గారు ఉన్నారు, సెక్రటరీ గారు ఉన్నారు. ఒరే ఏంటంటే రేపటి ఇల్లు కట్టుకునేటప్పుడు కావచ్చు, ప్లాట్లు పెట్టేటప్పుడు మనందరం కూడా కొంత లేఅవుట్ పెట్టుకొని కొన్ని ప్రభుత్వ నిబంధనలు ఏమున్నాయో సంజయ్ కుమార్ చెప్పేది ఏం లేదు, ప్రభుత్వంలో నిబంధనల ప్రకారం